ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి కంపెనీతో మళ్ళీ ముందుకొచ్చాం. అది నిన్నైతే మనం టూ కంపెనీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఫార్మా సెక్టర్కి, హెల్త్ కేర్కి సంబంధించినటువంటి సెక్టర్కి సంబంధించినటువంటి చేస్తాం. ఈరోజు కూడాను బయోటెక్నాలజీ అన్నమాట, ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఫార్మా సెక్టర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనం టూ కంపెనీస్ చెప్పుకున్నాం కదా, టూ కంపెనీస్ కూడా లైఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఫార్మా సెక్టర్కి, హెల్త్ కేర్ సంబంధించింది. అలాగే ప్రెసెంట్ కన్కార్డ్ బయోటెక్ అన్నమాట టెక్నాలజీ, ఇది దిస్ ఇయర్ వచ్చింది, ఈ సంవత్సరమే వచ్చింది ఐపీఓ వాళ్ళకి. బట్ ఏంటంటే దిస్ ఈస్ ఎ గుడ్ కంపెనీ అన్నమాట. ఫండమెంటల్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచిది కంపెనీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మనకు సెప్టెంబర్ అంటే ఆగస్టు నెలలో లాంచ్ అయింది, ఐపీఓకి వచ్చింది అనమాట. ప్రెసెంట్ అక్కడ నుంచి మార్కెట్ షేర్ చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ గ్రోతింగ్ అవుతూనే ఉంది. సో ఎందుకు ఇలా గ్రోతింగ్ అవుతుంది అనేది దీని వెనకాల స్టడీ చేసినట్లయితే ఇది ఒక ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ అని అనిపించింది. ఎందుకంటే బయోటెక్నాలజీ అనేసరికి ప్రెసెంట్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే పెరుగుతున్నటువంటి పాపులేషన్కి మ్యాక్సిమం మెడిసిన్ యూజ్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఫార్మా సెక్టర్స్ చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇది డిఫరెంట్ ఆఫ్ సెక్టర్ అనమాట, కన్కార్డ్ బయోటెక్నాలజీ అనేది. సో అన్ని ఫార్మాటెక్ సెక్టర్స్ చాలా రోజుల నుంచి మ్యాక్సిమం ఒక 50-20 ఇయర్స్ నుంచి ఆల్రెడీ లాంచ్ అయ్యి ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నటువంటి కంపెనీ అనమాట ఇది. అది ప్రెసెంట్ కంపెనీ అంటే న్యూగా లాంచ్ చేశారు, బట్ ఇది ఫౌండర్ వచ్చి ఇది గుజరాత్లో ఉందన్నమాట ప్రెసెంట్ కంపెనీ. 2000లో అంటే 2000లోనే గుజరాత్లోనే లాంచ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి కంపెనీ విషయంలో చూసుకున్నట్లయితే ప్రతి ఇయర్ కూడా రెవెన్యూ పరంగా గ్రోతింగ్ అనేది అవుతూనే ఉంది. ప్రెసెంట్ కంపెనీ విషయంలోనైతే చాలా బెటర్గా ఉంది ఫండమెంటల్గా. ఇందులో పనిచేసే మేనేజ్మెంట్ కూడా చాలా మంచి మేనేజ్మెంట్ అనమాట. దాంతోపాటు ఒక సిస్టమేటికల్గా రన్ అవుతున్నటువంటి కంపెనీ. ప్రెసెంట్ పాపులేషన్ వరల్డ్ వైడ్ అండ్ నేషనల్ వైడ్ కూడా మెడిసిన్ అనేది ఒక ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సంబంధించినటువంటి అది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీడే నీడ్ అనమాట మనకు మెడిసిన్ అనేది. ప్రపంచంలో కానీ లేదంటే మన భారతదేశంలో కానీ ప్రతిరోజు సేలింగ్ అయ్యేటటువంటి మెటీరియల్ అనమాట ఈ కంపెనీ. ఈ ఫార్మా సెక్టర్కి సంబంధించి ఎవ్రీ కంపెనీ ఏదైనా సరే ప్రతిరోజు ఎవరొకటి యూజ్ చేస్తూనే ఉంటారు అనమాట మెడిసిన్స్. సో కాబట్టి ఈ కంపెనీ అనేది నిరంతరంగా లైఫ్కి సంబంధించింది కాబట్టి హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాయి. సో వాటికి మెడిసిన్ అనేది మేకింగ్ అవుతుంటుంది కాబట్టి ఇది చాలా మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బెస్ట్ ఏంటంటే అన్ని కంపెనీలో కంటే ఈ కంపెనీకి అప్పులు అనేది లేదనమాట. ఇదే ఇక్కడ ప్లస్ పాయింట్. ప్లస్ రెవెన్యూ కూడా జనరేట్ అనేది ఇయర్లీ వీళ్ళు గ్రోతింగ్ అనేది చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. సో మనం ఈ కంపెనీ కాదా లేదా అని చెప్పడానికి మనం ఫండమెంటల్గా ఒకసారి స్టడీ చేద్దాం. దానికంటే ముందు మీకు ఎంటర్ లెవెల్ అండ్ ఎగ్జిట్ లెవెల్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో మనకు ఈ కంపెనీ అయితే నేను టార్గెట్ అనేది ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే నేను ఫైండ్ అవుట్ చేస్తాను. యాక్చువల్లీ ఎంతవరకు వెళ్తుందో తెలియదు, న్యూ లాంచెడ్ కంపెనీ కాబట్టి ఐపీఓలోకి వచ్చింది కాబట్టి. ఇది 2023లో స్టార్ట్ అయ్యింది ఆగస్టు నెలలో. ప్లస్ ఇది మాక్సిమం మీ షేర్ వచ్చేసి 1000 రూపీస్కి అనమాట మాక్సిమం వచ్చింది ఐపీఓలోకి. ప్రెసెంట్ అయితే 1500 అనమాట ఉంది, 500 అనమాట. ఓన్లీ 1 ఇయర్లోనే 500 రూపీస్ అనేది గ్రోతింగ్ అవ్వడం జరిగింది. సో దీని పరంగా నేను ఎస్టిమేషన్ అంటే 2025 కల్లా నేను ఆగస్ట్ మంత్కి వేసుకున్నాను. బట్ ఎంతవరకు పెరగవచ్చు అంటే టార్గెట్ 2200 వరకు పెరగవచ్చు. బట్ 2000 వరకు అయితే నేను అయితే టార్గెట్ వేసాను. సో ఎక్కడైనా పెరగవచ్చు, బట్ నా యొక్క ఎస్టిమేషన్ అంటే 2200 అనమాట గ్రోతింగ్ అనేది. ఎంటర్ అనేది మనకు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఈ షేర్ అనేది ప్రెసెంట్ హోవర్ బట్లో ఉంది. సో డౌన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అవన్నీ కూడా తర్వాత మీకు ఫండమెంటల్గా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఎంటర్ అయితే 1300 అనమాట. ఎగ్జిట్ అయితే మనం 1200 అవ్వచ్చు స్టాప్ లాస్ అనేది.
ఎంటర్ అనేది 1300కి అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ 50 RSI 50లోకి వస్తే తీసుకుంటే మనకు 1300లో గ్యారంటీ దొరుకుతుంది. సో టార్గెట్ అయితే 2200 అనేది గ్యారంటీగానే చెప్పుకోవచ్చు. మనకు 1.5 ఇయర్‌లో ఉంచుకుంటే మాక్సిమం ఒక 1500 నియర్లీ 2000 వరకు రావచ్చు. గెయిన్ అనేది మనకు రావచ్చు. సో కాబట్టి దీని యొక్క ఫండమెంటల్ గురించి ఇప్పుడు స్టడీ చేద్దాం. ఇవి చూడండి, ఇవి బయోటెక్ అన్నమాట. చార్ట్ చూడండి, దిస్ ఈజ్ ఓల్ ట్రెండింగ్ అన్నమాట. నిఫ్టీ అప్ డౌన్ అవుతూ పడుతూ ఉన్నా సరే ఈ షేర్ అనేది చాలా స్ట్రాంగ్ గా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ కంపెనీ కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇది ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ కాదా అని చెప్పడానికి మనం ఫండమెంటల్ గా ఇప్పుడు స్టడీ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం ఫండమెంటల్. చూసుకోండి, ఇక్కడ బయోటెక్ అన్నమాట. కన్కార్డ్ బయోటెక్ యొక్క ఫండమెంటల్ గా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 15,729 crores. స్టాక్ యొక్క PE రేస్ అనేది 66 ఉంది ప్రెసెంట్. ROC అనేది 26. తర్వాత డెప్ట్ వచ్చేసి 23 crores ఓన్లీ, అయితే చాలా గుడ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ప్రైస్ వచ్చేసి మనకు 1500 ఉంది. సో బుక్ వాల్యూ 129 రూపీస్. ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 19 రూపీస్, చాలా బాగానే ఉంది. డెప్ట్ ఈక్విటీ అయితే 0.02, అసలు చాలా గుడ్ అని చెప్పుకోవచ్చు. రిటర్న్ ఆన్ అసెస్ట్ కూడా 16% వచ్చింది అనమాట. ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే 536 రూపీస్. మనం దీన్ని 1300కి కొనుక్కుంటే మనకు బెస్ట్ ప్రైస్ లో అండర్ వాల్యూలో PE రేషియో అండర్ వాల్యూలో మనం కొనుక్కోవచ్చు. సో ఇంట్రెన్సిక్ వాల్యూ, సో ప్రమోటర్స్ అయితే 44 అన్నమాట. ఇక్కడ హోల్ అనేది అంటే వాళ్ళ యొక్క షేర్ అనేది 44% ఉంది. ఏపీఐ వాళ్ళు కానీ డిఐ వాళ్ళ దాని తక్కువ ఉంది. పబ్లిక్ దగ్గర మాత్రం వీళ్ళదైతే దగ్గరికి 40% అన్నమాట ఉంది. సో పబ్లిక్ వద్ద ఎక్కువ షేర్లు అనేది వీళ్ళకి ఉందని చెప్పొచ్చు. సో మనం ఒకసారి PE రేషియో చూద్దాం ఫ్రెండ్స్, మనకు ఎలా ఉందనేది. ఇక్కడ షార్ట్కి వెళ్తే మనము 1 year వేసుకున్నట్లయితే PE రేషియో ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి మంత్ కూడా PE రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో మనకు మీరు ఎప్పుడు తీసుకుంటారంటే 60 లెవెల్ వచ్చినట్లయితే మీరు 55-60 రేంజ్లోనైతే PE రేషియో వచ్చినట్లయితే తీసుకుంటే బెటర్ అని చెప్పుకుంటున్నాను. అండర్ వాల్యూ అంటే 55-60 అన్నమాట వీటి యొక్క PE రేషియో. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ వీటి యొక్క కంపారిజన్ చూసుకున్నట్లయితే సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డి లైబ్స్, మెన్కిన్ ఫార్మా, జైడస్ లైఫ్ సైన్స్, అరవింద్ ఫార్మా, ఆల్కెమ్, కన్కార్డ్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి వీటి కాంపిటీషన్ కంపెనీస్. బట్ ఏంటంటే వీటన్నిటిలో చూసుకుంటే మనము డెప్ట్ ఈక్వేట్ అయితే ప్రతి కంపెనీలో చూసుకున్నా సరే డెప్ట్ అన్నమాట. మనకు కన్కార్డ్లో 22 crores ఉంది. అలాగే నెక్స్ట్ మెన్కిన్ ఫార్మాలో కూడా 90 crores ఉందన్నమాట. డెప్ట్ ఈక్విటీ చూసుకున్నట్లయితే మనకు మెన్కిన్ ఫార్మా అండ్ కన్కార్డ్ బయోటెక్ అనేది బెటర్ అని చెప్పుకోవచ్చు. నేను మెన్కిన్ ఫార్మా గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దానికంటే ముందు ఇవి చేస్తాను ఫ్రెండ్స్. సో మనకు కన్కార్డ్ బయోటెక్ చూసుకున్నట్లయితే మనకు 0.02 అన్నమాట, చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు డెప్ట్ ఈక్విటీ. సో మనం ROCలో చూసుకున్నా సరే మెన్కైండ్ ఫార్మాలో కూడా మనకు 2017 ఉంది, కానీ మన కన్కార్డ్లో 26-19 అన్నమాట, బెటర్ దెన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ఒకసారి వెళ్దాం. చూసుకుంటే ఇక్కడ 2018 నుంచి 2023 వరకు నెట్ ప్రాఫిట్ అయితే 100 crores అన్నమాట. 18లో 118, తర్వాత 169, 235, 179, 238. సో ప్రతి సంవత్సరం అనేది ప్రాఫిట్ అనేది గెయిన్ లో అంటే చాలా బెటర్ దెన్ గా చెప్పుకోవచ్చు. ఆ ప్రాఫిట్ అనేది పెరుగుతూనే ఉంది, నెట్ ప్రాఫిట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ. దీని ప్రకారంగా మనకు చూసుకున్నట్లయితే 2025లో ఇవి 350 వరకు నెట్ ప్రాఫిట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇది ఎస్టిమేషన్ గా 2030 అయితే మాక్సిమం గా 750, 800 వరకు వెళ్ళొచ్చు నెట్ ప్రాఫిట్ అన్నమాట. సో అలా వెళ్తే గ్యారంటీ ఇది 4,000, 5,000 క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇవి IPOలోకి వచ్చింది, చాలా బిగ్ ప్రైస్కి వచ్చింది కాబట్టి ఇవి 5,000, 6,000 చేరే ఛాన్స్ ఉంది. ఇది 10 years పెట్టుకుంటే మనకు 8,000 9,000 చేరుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్.
ఇది ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ అన్నమాట. బ్యాలెన్స్ షీట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే బారోవింగ్స్ అనేది 0 లాంగ్ టైమ్. షార్ట్ టైమ్ అయితే కూడా అది తగ్గించుకుంటూ వస్తున్నారు వీళ్ళు. 18 క్రోర్స్ ఉంది ఆల్రెడీ. లీజ్ లయబిలిటీ గానీ, అదర్ బారోవింగ్స్ గానీ ఏమీ లేదు వీళ్ళకి. వీళ్ళకి చూసుకున్నట్లయితే 23 క్రోర్స్ మాత్రమే బారోవింగ్స్ ఉంది కాబట్టి అప్పులనేది అసలు తగ్గిపోయాయి మొత్తం. సో దిస్ ఈస్ బిగ్ గెయిన్ కంపెనీ. కాబట్టి మనం కళ్ళు మూసి పెట్టేసుకోవచ్చు. అన్నికి ఎలిజిబుల్ అటువంటి కంపెనీ అన్నమాట ప్రతి దాంట్లో కూడా. పీజీఆర్ఎస్ కూడా చాలా బాగుంది. కేష్ ఫ్లో స్టేట్మెంట్‌కి వెళ్తే ఈ సంవత్సరం మనం 18 నుంచి చూసుకున్నట్లయితే వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ కేస్ ఆపరేటింగ్‌లో యాక్టివిటీ కూడా వీళ్ళకి పెరుగుతూనే ఉంది. ప్లస్ ఈ సంవత్సరం అయితే వీళ్ళకి 246 కోట్లు వచ్చింది. సో 3% అన్నమాట వీళ్ళకి గ్రోతింగ్. కాబట్టి మనకు చాలా బిగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ వచ్చేసి 40 అన్నమాట. ఇక్కడ 44 పబ్లిక్ 40 అన్నమాట. సో పబ్లిక్ దగ్గర ప్రమోటర్స్ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపెనీ అనేది చాలా రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు ఉంది కాబట్టి మనకు డెఫినెట్‌గా ఈ కంపెనీ అనేది ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నేను వీటి యొక్క బిజినెస్ మోడల్ మీకు చెప్పాలనుకున్నా. బట్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. అది గ్యారంటీగా రెండో వీడియోలో కన్కార్డ్ బయోటెక్ రెండో వీడియోలో నేను చేస్తాను. ఒక 6 మంత్స్ ఆఫ్టర్ ఈ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మాకు మొత్తం తెలిసిపోతాయి. అయితే నా ఎస్టిమేషన్ ప్రకారంగా అయితే 2023 అయితే మార్కెట్ యొక్క నెట్ ప్రాఫిట్ ఎంత రావచ్చు అని నేనంటే మాక్సిమంగా 300 క్రోర్స్ అయితే 275-300 క్రోర్స్ అయితే రావచ్చు 2024 నెట్ ప్రాఫిట్. సో 2025కి దీని వాల్యూ ఎంత పెరగవచ్చు అని ఎక్స్పెక్టేషన్ చేస్తే మాక్సిమం నాకైతే 2000 అనేది క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఈజీగా ఉంది 2024లో. కాబట్టి డెఫినెట్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చాలా బెటర్. మీరు కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసుకొని అనాలసిస్ చేసి చేయండి. గుడ్డిగా అయితే చేయొద్దు. నేనైతే ఎంటర్ అనేది 39లో ఎంటర్ అవుతున్నాను. ఎగ్జిట్ అయితే 1200 అన్నమాట. సో టార్గెట్ అయితే నేను ఎక్కువగా పెట్టుకుంటాను. లాంగ్ టైమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది నా లైఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇది రెండో కంపెనీ అన్నమాట. కాంట్రాక్ట్ బయోటెక్ రీసెంట్‌లో ఐపీఓకి వచ్చింది. అలాగే మెయిన్ కాయిన్ ఫార్మా నెక్స్ట్ టార్గెట్. ఫార్మా సెక్టర్ అనేది వరల్డ్ వైజ్‌గా, నేషనల్ వైజ్‌గా వెరీ గ్రోత్ సెక్టర్. దిస్ ఈజ్ ఒక మనకు మినిమం లాంగ్ టైమ్ యూజ్ సెక్టర్ అన్నమాట. ఈ సెక్టర్‌కి డిమాండ్ ఉంటాయి గానీ మనకు తగ్గడం అంటూ ఉండదు. కంప్లీట్‌గా డిమాండ్ సెక్టర్. పాపులేషన్‌కి నీడ్ మెడిసిన్ కాబట్టి మంచి అవకాశాలనే చెప్పుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ చూసిన వాళ్ళనే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.